కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ పై తన పంజా విసరాలని చూస్తున్నారు ఎన్టీఆర్. ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సెన్సేషనల్ హిట్ కాగా మరోసారి ఈ కాంబో ఆ హిట్ మాన్యాని రిపీట్ చేయాలని చూస్తుంది. దేవర ఒక సినిమాగా కాదు 2 భాగాలుగా వస్తుంది. సినిమా విషయంలో కొరటాల శివ ఫుల్ ఫోకస్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. దేవర సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ డీల్స్ అదరగొడుతున్నాయి. సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనేసిందని తెలుస్తుంది. దేవర ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ 155 కోట్ల భారీ ధరకు కొనేసిందట. అన్ని భాషలకు కలిపి ఈ రేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్రిబుల్ తో గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న తారక్ సినిమాపై నెట్ఫ్లిక్స్ భారీ డీల్ సెట్ చేసుకుందని చెప్పొచ్చు. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కూడా భారీ క్రేజ్ తీసుకురానుంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమాపై తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు నేషనల్ వైడ్ ఆడియన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. నెట్ఫ్లిక్స్ కేవలం దేవర మాత్రమే కాదు పుష్ప 2, ఎన్బికే 110 ఇక చాలా సినిమాలను కూడా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలతో నెట్ఫ్లిక్స్ ఇండియాలో టాప్ వ్యూవర్షిప్ సాధించడం పక్కా అని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ మరింత హైప్ ని పెంచేశాయి. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 2 భాగాలుగా తీసుకువస్తున్నట్లు గతంలోనే వెల్లడించారు. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా దేవర షూటింగ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ తో కూడిన కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ 2 వారాల పాటు సాగుతుందని, ఆ తర్వాత మరో మేజర్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం గోవా వెళ్లనుంది. ఇప్పటికే గోవాలో మొదటి దశ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరోసారి గోవాకు వెళ్లాలని చూస్తున్నారు టీం. ఇందులో తారక్ భీకరమైన మాస్ అవతారంలో కనిపించారు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, చైంటమ్ చాకో, నరేన్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా